श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। नमो भक्तियुक्तानुरक्ताय तुभ्यं। नमः पुण्यपुञ्जैकलभ्याय तुभ्यं। नमो वेदवेद्याय चाद्याय पुंसे। नमः सुंदरायेंदिरा वल्लभाय। రామచంద్రమూర్తి యొక్క గుణవైభవాన్ని కీర్తిస్తున్నారు. భక్తిగల భక్తుల యందు అమితమైనటువంటి అనుగ్రహం కలిగినవాడు. అనేక జన్మల పుణ్యఫలంగా స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుందట. అలాగే వేదాంత వేద్యుడు, ఆదిపురుషుడు, ఇందిరానాథుడైనటువంటి సుందరాంగుడు ఆ శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించుగాక అని స్వామివారికి నమస్కరిస్తూ, తద్రూపాంతరుడైన శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్న సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 341వ రోజులో ప్రవేశించాము. మరి ప్రతిరోజు కూడా నాదోపాసనతోటి స్వామివారిని ప్రసన్నం చేసుకుని అటుపిమ్మట పారాయణను మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. అదే పరంపరలో ఆదిపురుషుడైనటువంటి శ్రీహరి యొక్క లీలా వైభవాన్ని ప్రతిపాదించే సంకీర్తన ఇందులో విశేషం. పూర్తిగా సంస్కృతంలో రచించబడినటువంటి సంకీర్తన అన్నమాచార్య సంకీర్తన. శ్రీ బి రఘునాథ్ గారి బృందం, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించే అయమేవ అయమేవ ఆదిపురుషో అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అయమేవ అయమేవ ఆదిపురుషో. అయమేవ అయమేవ ఆదిపురుషో. అయమేవ అయమేవ ఆదిపురుషో. జయకరం తమహం శరణం భజామి. అయమేవ అయమేవ ఆదిపురుషో. జయకరం తమహం శరణం భజామి. అయమేవ అయమేవ ఆదిపురుషో. అయమేవ ఖలు పుర అవనీధరస్తు సోప్యయమేవ వటదళాగ్రాదిశయనః. అయమేవ ఖలు పుర అవనీధరస్తు సోప్యయమేవ వటదళాగ్రాదిశయనః. అయమేవ దశవిధైరవతారరూపశ్చ నయమార్గభువిరక్షణం కరోతి. అయమేవ దశవిధైరవతారరూపశ్చ నయమార్గభువిరక్షణం కరోతి. అయమేవ అయమేవ ఆదిపురుషో. జయకరం తమహం శరణం భజామి. అయమేవ అయమేవ ఆదిపురుషో. అయమేవ సతతం శ్రియః పతిర్దేవేషు. అయమేవ దుష్టదైత్యాంతకస్తు.
అయమేవ సతతం శ్రియపతిర్దేవేషు అయమేవ దుష్టదైత్యాంతకస్తు అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య ప్రియభక్తపోషణం ప్రీత్యాతనోతి అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య ప్రియభక్తపోషణం ప్రీత్యాతనోతి అయమేవ ఆదిపురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ ఆదిపురుషో అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజతే అయమేవ వరదోపి యాచకానాం అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజతే అయమేవ వరదోపి యాచకానాం అయమేవ వేదాంతైశ్చ సూచితో అయమేవ వైకుంఠాధీశ్వరస్తు అయమేవ వేదాంతైశ్చ సూచితో అయమేవ వైకుంఠాధీశ్వరస్తు అయమేవ ఆదిపురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ ఆదిపురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ ఆదిపురుషో అయమేవ ఆదిపురుషో అయమేవ ఆదిపురుషో వెంకటాద్రిపై వెలసిన వెంకటేశ్వరుని యొక్క వైభవాన్ని వారి యొక్క దశావతార వైశిష్ట్యాలను కూడా ఈ సంకీర్తనలో మనకు తెలియజేశారు. అయమేవ అంటే ఇతడే అని అర్థం. ఇతడే అనే పదం ఎప్పుడు అంటాము? మనకు సమీపంలో ఉన్నప్పుడు ఇతడే అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. మరి వెంకటాద్రిలో వెలసి ఉన్నటువంటి ఇతడే దశావతారమూర్తి అయినటువంటి వాడు. అక్కడ చూడండి, వరాహావతారం నుంచి కూడా అవనీధరస్తు అని చెబుతూ భూమిని వహించినటువంటి వాడు అంటూ వరాహావతారమూర్తి నుంచి కూడా అన్ని అవతారాలను తెలియజేస్తూ మరి అటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఈ వెంకటేశ్వరుడు. అయమేవ వైకుంఠాధీశ్వరస్తు, శ్రీవైకుంఠాధీశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఈ వెంకటేశ్వరుడు. మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికి దివి నుంచి భూమికి దిగి వచ్చాడు, వైకుంఠం నుండి ఈ భూమి మీదకి అవతరించాడనే విషయాన్ని చక్కగా సంస్కృత భాషలో సరళంగా మనందరికీ కూడా అందించారు. అటువంటి అవతార పురుషుడైన స్వామి యొక్క అనుగ్రహంతో మనం బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః
వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 47 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 47 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. వాతస్కంధాః ఇమే సప్త చరంతు దివి పుత్రక మారుతా ఇతి విఖ్యాతాః దివ్యరూపాః మమాత్మజాః. దితి దేవేంద్ర సంభాషణలో అదితి అదితి కాదు, ఆ దితి దేవేంద్రుడితో మాట్లాడుతుంది. ఇక్కడ దితి మాట్లాడుతోంది అనే కంటే కూడా ఒక తల్లి మాట్లాడుతోంది అనడం చాలా ఉచితమేమో అని అనిపిస్తుంది. చాలా కసాయితనంతో చంపి పగ తీర్చుకోవాలి అనే తలంపుతో బయలుదేరిన ఆ దితి ప్రయాణం ఒకలా ముగియబోతోంది. అందులో దితి కడుపు తీపి అంతా ఈ మాటల్లో కనిపిస్తుంది. పుత్రక పిలిచింది. పుత్ర అంటే చాలు, పుత్ర కా అని కూడా ఎందుకు? అక్షరాలు తగ్గిపోతాయి కదండి అని అనిపిస్తుందేమో. అది మన వెర్రితనం. మహర్షులు అతి ఇంద్రియ ద్రష్టలు ఎలాగైనా ప్రయోగించగలుగుతారు. కనుక ఈ కా అనే ఒక్క మాట తీసేస్తే వచ్చిన తక్కువతనం ఏమీ లేదు. కానీ పెట్టారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే పుత్ర అన్నదానికంటే పుత్రక అన్నదానిలో నాయనా నువ్వు చాలా చిన్నవాడివిరా,
అనే భావం కనిపిస్తుందన్నమాట. కొన్ని సందర్భాల్లో పెద్దల మనస్సు చాలా విశాలమైపోయి చాలా ఆర్ద్రతతో నిండిన సందర్భాల్లో నాయనా ఎంత ఉపకారం చేసేవరా, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందిరా అంటూ మాట్లాడతారు కదా. ఆ సందర్భంలో కాళ్ళు మొక్కాలి అనిపించేలా ఉన్న మనస్సులో తల్లి మనస్సు ఆర్ద్రత, నువ్వు చిన్నవాడివైపోయావురా అని చెప్పి ప్రేమగా ఆప్యాయతతో దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వైనంలో నువ్వు చిన్నవాడివిరా, కానీ నాదొక చిన్న కోరిక తీర్చవా అన్నట్లుగా ఆ దితి యొక్క మనస్సును ప్రతిఫలింప చేస్తున్నారు వాల్మీకి గురుగారు. పుత్రక అన్నారన్నమాట. అంటే నువ్వు చాలా చిన్ని నాయనా అని అర్థం అన్నమాట. ఇది ఒక పాఠం. ఇంకొక పాఠంలో పుత్రకాహ అని ఉంది అన్నమాట. అంటే ఏమి తాత్పర్యం? దేవేంద్రుడి కంటే కూడా ఆ 49 మంది ఏకోన 50 అంటారు కదా, ఒకటి తక్కువ 50, దేవేంద్రుడితో కలిపి 50 మంది ఉన్నారట లెక్క పెడితే అక్కడ. ఆ ఏకోన 50 49 మంది కూడా ఇంద్రుడే చిన్ని నాయన అనిపించేలా ఉన్నాడు అంటే మరి వారింకా చిన్నవాళ్లే కదా, ఏమీ తెలియదు. ఒకానొక సందర్భంలో పిల్లల్ని పిలిచి నేను మామయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తాను, లేకపోతే పలానా చోటికి అంటే వెంటనే ఆ పిల్లలు ఏమడుగుతారు అంటే, అక్కడ ఆడుకోవడానికి మాకెవరైనా ఉంటారా? వెంటనే వచ్చే ప్రశ్న ఇది కదా, బాల్యం బాలస్తావత్ క్రీడాసక్త. ఆ మాదిరిగా ఉన్న సందర్భంలో మనం చాలా చోట్ల ఈ సన్నివేశాల్ని గమనించగలుగుతాం. ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శన చేయించాలి ఒక పసి పిల్ల చేత అని అనిపించింది అనుకోండి, అందంగా ముస్తాబు చేసి ఆ వేదిక మీద నుంచో పెడతారు అని అనుకోండి, వాళ్ళు ఆ సర్దుకునే ఆ 5 నిమిషాల గ్యాప్లో అవకాశంలో వాళ్ళు ఆ పక్క వాళ్ళ పూలు పీకో, ఈ పక్క వాళ్ళ జడలు లాగో, లేకపోతే ఈ రకంగా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ 49 మంది చిన్న లిటిల్ అంటారు కదా, చిన్నిగా బుల్లిగా బుజ్జిగా ఉన్న సందర్భంలో నాయనా వీరు చాలా పసివారురా, వీరి విషయంలో నాకు ఎంతో ఆశ, గంపెడ ఆశ నువ్వు తీర్చాలి అన్నట్లుగా వారి మీద ఇంకా మమకారంతో ప్రయోగించిన ప్రయోగం పుత్రకాహ అని అన్నమాట. ఈ నా కడుపున పుట్టినటువంటి ఈ 49 మంది పిల్లలు చాలా పసివారు, పాపం వారికి అన్యం పుణ్యం తెలియదు. అంటే నేను తలపెట్టినటువంటి తలంపు వల్ల నువ్వు నా మీద కచ్చి వాళ్ళ మీద తీర్చుకుంటావేమో అన్నట్లుగా అన్నమాట. వారు ఇంకా పాపం పసివాళ్ళు అని చెప్తోంది అన్నమాట ఇంద్రుడికి మరి కాస్త జాలి కలిగించడం కోసం. కనుక ఇమే మమ ఆత్మజాహ, ఈ నా కడుపున పుట్టిన పిల్లలు సప్త మారుతాహ ఇది విఖ్యాతాహ, వీరు ఈ విధంగా ఖ్యాతిని పొందెదరుగాక. ఒక్కొక్కటి దితి తన కడుపులో మాటను చెప్తోంది అన్నమాట. ఇలా కావాలి, నాకు ప్రియం కర్తుమర్హసి అని అంది కదా, నాకు సంతోషం అయ్యేలాగా చేయమని వాల్మీకి గురుగారు చాలా చమత్కారంగా చెప్పారు ఆ సందర్భంలో. ఏమనంటే ఈ 49 మందికి ఒకానొక ఫేవర్ చెయ్యాలి, నువ్వే చేయగలవు అని ఒక తాత్పర్యం. మళ్ళీ అదే సందర్భంలో మమ అని కూడా ఒక మాట ఉంది. ఈ 49 మందికి గొప్పగా పోస్టింగ్ ఇస్తే, ఒక ఉన్నత స్థానంలో కూర్చోపెడితే అది మమ ప్రియం, నాకు ప్రీతి. అంటే అమ్మా నేను పరీక్షల్లో గెలిచాను, గొప్ప ఉద్యోగం వచ్చింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అన్న సందర్భంలో లక్షల లేకపోతే ఇంకా వగైరా సదుపాయాల ఇవన్నీ ఎవరి జేబులో పడతాయి అంటే ఆ పిల్లల జేబులో పడతాయి. కానీ ఆనందం మాత్రం ఎక్కడ నిండుతుంది? గుండెల నిండా నిండిపోతుంది. కనుక ఈ తల్లి లేదా ఈ తండ్రి ఒకానొక సాధారణమైన జీవనాన్నే గడపవచ్చుగాక, ఆ పిల్లలకి మహోన్నతమైనటువంటి స్థితి ప్రసాదించుగాక ఆ భగవంతుడు. కానీ అంతకంటే కూడా కొండంత ఆనందం కన్న తల్లిదండ్రులది. కనుక మమ ప్రియం కర్తుమర్హసి, పిల్లలకి ఉన్నత స్థానాన్ని కల్పించు, సంతోషాన్ని నాకు కల్పించు అన్నట్లుగా దితి చెప్తోందనమాట. ప్రతి ఒక్క మాట రామచంద్రమూర్తి వింటున్నాడు. ఇక్కడ కథలో మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎన్నో విశేషాంశాలు, అసలు కావ్యం అంటేనే ఇలా ఉంటుంది, ఆలోచించే కొద్దీ తీయటి భావ పరంపరలా వస్తూ ఉంటుందన్నమాట. ఒకానొక రాక్షస తల్లిగా ఉన్నటువంటి, అంతే కదా, దైత్యులకు తల్లిగా ఉన్నటువంటి దితి తను అనుకున్నది చెడిపోతే సరే అయిందేదో అయింది, కానీ
నా పిల్లలకి ఉచ్చ స్థితి కలగాలి అని కోరుకుంటోంది అంటే ఒకానొక సందర్భంలో ఈ కథ రామయ్యకి ఎప్పుడు గుర్తుకొచ్చి ఉంటుంది అంటే కైక భరతుడికి పట్టం కట్టాలి అన్న సందర్భంలో. దీన్ని ఎంతో బాగా వంట పట్టించుకున్నటువంటి రామచంద్రమూర్తికి ప్రకృతంలో దేవేంద్రుడికి లాగా చాలా సంతోషమవుతుందా ఆ సందర్భంలో? పిన్నమ్మ అడుగుతోంది కదా, కాదనడం ఎందుకు, సరే అనేస్తే పోలే, 14 సంవత్సరాలే కదా అని చెప్పి సంతోషంగా బయలుదేరతాడా వనానికి? లేకపోతే కారాలు మిరియాలు నూరుతూ పళ్ళు పటపటా కొరుకుతూ కళ్ళెర్ర చేస్తూ అలా బయలుదేరతాడా? గమనించండి. అందుకనే ఒక దగ్గర చెప్పారు అక్కడ, ఆహూతశ్చ అభిషేకాయ, నాయనా తెల్లవారు వేస్తే నీకు పట్టాభిషేకం అని చెప్పి సుమంత్రుల వారు చెప్పారట. ఆ సందర్భంలో సరే ఓకే అన్నాడట రామచంద్రమూర్తి. మళ్ళీ అంతే 24 గంటలు గడవలేదు. నాయనా మీరు ఇవన్నీ తీసిపడేసి నారబట్టలు కట్టుకుని అడవులకు వెళ్ళాలట. డబులోకే అన్నాడట రామచంద్రమూర్తి. అలా అనుకోగలిగాడు అంటే ఒక తల్లి మనస్సు పిల్లలకి ఉచ్చస్థితిని కలిగించాలని ఎంత తపన పడుతుందో, ఎంత ఆరాటపడుతుందో ఈ దితి దగ్గర ఈ సన్నివేశం తెలుస్తుందన్నమాట. అన్ని మాటలు ముందే చెప్పేయాలి అనిపించేలాగా ఉంటాయి. ఈ కథ అంతా విన్న తర్వాత రామచంద్రమూర్తి చెప్తాడు, ఆపుకోలేక ఇప్పుడే చెప్పేస్తున్నాను. విశ్వనాథ వారు అంటారు కల్పవృక్షంలో, గురుదేవ నాకు ఆ భృషాశ్వుని సంతతి అయినటువంటి ఆ దివ్యములైన అస్త్ర సంపద ఇచ్చినది ఘనకార్యమా? దానివల్ల నాకు ఎక్కువ ఉపకారం చేసినట్ల ఆలోచిస్తే అనిపిస్తోంది. కాదు కాదు, ఈ క్షీరసాగర మథనం, ఈ విశాలానగర వృత్తాంతం చెప్తూ 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 దితికథను చెప్పారు చూసారా, ఇది నాకు చాలా ఘనమైనటువంటి కార్యం, ఇది నాకు చాలా మహోపకారం చేశారు అన్నారట. క్షణం మీరు కూడా విందురుగానమాట. ముని భృషాశ్వుని విద్యలిచ్చినది ఘనమో, మునిపతి ఈ కథాళి చెప్పినది ఘనమో అని రామయ్య ఒక్కసారిగా ఆ గురుగారి పాదాలు పట్టేసేడట. అంటే కేవలం కథ చెప్పడమే అనే వంకతో గురుగారు, విశ్వామిత్రులు, బ్రహ్మర్షులు ఎంత ఉపకారం చేసేస్తున్నారు. జీవితాలు ఎలా ఉంటాయి, జీవనాలు ఎలా ఉంటాయి, సైకాలజీలు ఎలా ఉంటాయి, ఎవరెవరి కోరికలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం తొందరపడాలి, ఎప్పుడు ఆగి వేచి చూడాలి, ఎన్నో విశేషాలు తెలిసిపోతున్నాయి. అల్పప్రాయంలోనే మన రామయ్యకి ఇంకా నిండా 16 ఏళ్ళైనా లేవు కదా, 12 సంవత్సరాలు. కనుక ప్రకృతంలో దితి కడుపు తీపి అంతా కనిపించేలాగా ఆ దితి దేవేంద్రుణ్ణి ఇలా కోరుతోంది, నాయన నువ్వు నాకు పిల్లవాడివి, నువ్వు నాకు చాలా చిన్నవాడివి, కానీ నాదొక కోరిక. ఎందుకంటే పుత్రకాహ, అర్భకులు డింభకులు అంటూ ఉంటారు కదా, అంటే అర్భక అనే మాటలోనే ఈ కా అనేవి ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. డింభక అన్నప్పుడు కానీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కనుక వీరు చాలా పసివాళ్ళు, పాపం అన్యం పుణ్యం తెలియదు. నా మీద కోపం వారి మీద తీర్చుకోవడమో వగైరాలు కాకుండా, సరే ఏదో ఒకలాగా ఓ మూల పడేసి ఉంచుతాను అన్నట్లుగా కాకుండా వారికి ఒక స్థానాన్ని కల్పించాలి. ఏమా స్థానం అంటే, ఇమే మమ ఆత్మజాహ సప్తమరుతాహ ఇది సప్తమారుతాహ ఇది విఖ్యాతాహ అని అందనమాట. దివ్య రూపాహ వాతస్కంధాహ దివిచరంతు అనంది. వీరు దివ్యములైనటువంటి రూపాల్ని సంతరించుకుని పొంది వాతస్కంధులై దివి దేవలోకంలో ద్యులోకంలో సంచరించదరుగాక అందనమాట. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాట కూడా, ఏమి వాల్మీకి గురుగారు, ఏమి కావ్య సౌందర్యం అండి, వీరికి పేరు నువ్వే పెట్టావు కదా నాయనా, కనుక స్థానకల్పనం కూడా నువ్వే చేయాలి అన్నట్లుగా చెప్తోందన్నమాట దితి. ఎంత చమత్కారంగా చెప్పిందో. నాయనా వీరు మమ ఆత్మజాహ, నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు, నామకరణం నువ్వే చేసావు కదా. మారుతాహ, అమ్మా నేనా, నేను పేరు పెట్టేనా, ఎప్పుడమ్మా, ఎలాగమ్మా అంటే, కంగారు పడకు చెప్తాను. ఆ లోపలికి వెళ్ళి వారిని ఆ రకంగా ఉత్తరించే సందర్భంలో, ఖండాలుగా చేసే సందర్భంలో ఏమన్నావు నువ్వు? మారుదహ మారుదహ అన్నావు కదా, అదే కాస్త అక్షరం మారి మారుత మారుత మారుతాహ అన్నట్లుగా అయిందనమాట. మరుతు మారుత 2 విధాలుగా కూడా వ్యవహారం ఉంటుంది. కనుక ప్రకృతంలో ఏం చెప్తుందంటే దితి, మారుతాహ ఇది విఖ్యాతాహ, వీరు మారుతులై లోకంలో ప్రసిద్ధి చెందెదరుగాక. పేరు నువ్వే పెట్టావు కదా,
ఈ బాధ్యత కూడా నీదే, వారిని ఒకానొక ఉన్నత స్థానంలో కూర్చోపెట్టాలి అన్నట్లుగా అన్నమాట. మనం కూడా ఎక్కడైనా ఎవరి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు పిల్లవాడు పుట్టాడు, పిల్ల పుట్టింది, ఏదైనా మంచి పేరు చెప్పండి అంటే వారు ఆ పుట్టిన నక్షత్రాలు వగైరాలు సమయం అన్నీ లెక్కించి పలానా లాగా పెట్టుకోండి అని అంటారనుకోండి, మనం కాస్త మోడర్న్ గా ఆధునికంగా ఉండేలాగా చరణ్, కమల్, విమల్ అంటూ ఏదో మనం కాస్త దానికి అటు ఇటుగా కాస్త చేర్చి మన సంతోషం కోసం వ్యవహారం చేస్తూ ఉంటాం కదా. కనుక మారుదహ మారుదహ అని దేవేంద్రుడు అంటే ఈ దితి కాస్త మోడిఫికేషన్ అన్నట్లుగా మారుతాహ ఇది ఖ్యాతిని పొందెదరుగాక అని కోరుకుంది అన్నమాట. కనుక పేరు పెట్టిన వాడిదే బాధ్యత అన్నట్లుగా వీరు వాతస్కంధులై సంచరించదురుగాక, దివ్య రూపులై సంచరించదురుగాక, దేవలోకంలో సంచరించదురుగాక అంటే తక్కిన వారంతా అలా ఇలా ప్రవర్తించి అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా, కఠినంగా, దుర్మార్గంగా, అధర్మంతో అక్కడక్కడ ఎక్కడో పాతాళాల్లో పడి ఏడుస్తున్నారు. సరే వారి కర్మ అలా ఉంది, సరే విధులై వీరినైనా కనీసం దేవతల వర్గంలోకి చేర్చునాయన అన్నట్లుగా ఉంది అన్నమాట ఆ దితి వేడుకోలు. అంటే తన కడుపున పుట్టిన పిల్లలు రాక్షసులు అనే మాట ఖచ్చితంగా దితికి తెలుసు కదా. అదితి కడుపున పుట్టిన పిల్లలు ఆదిత్యులు అని మనం గతంలో అనుకున్నాం కదా. ఆదిత్యులు అన్నదానికి ఇక్కడ ఆదితేయ అని కూడా వ్యవహారం, దేవతలు అని అర్థం అన్నమాట, సురులు అని అర్థం అన్నమాట, సురాలు అని కూడా ప్రయోగం కనిపిస్తుంది అక్కడక్కడ అనర్థం అన్నమాట. కానీ నా కడుపున పుట్టిన ఈ పాపం వారికి అంటకూడదు. కేవలం దితి కడుపున పుట్టిన కారణంగా దైత్యులుగా, రాక్షసులుగా వీరు మిగిలిపోకూడదు నాయన. వీరు దేవలోకంలో సంచరించాలి. ఏ తల్లైనా ఇలాగే కదా కోరుకుంటుంది. కూలీ నాలి చేసైనా, అప్పో సొప్పో చేసైనా, కలో గంజో తాగైనా నా పిల్లవాణ్ణి, నా పిల్లని ఒక ఉన్నత స్థితికి చేర్చాలి అని ఆశపడుతుంది కదా. ఒక్కొక్క పాయింట్ రామయ్య గ్రహిస్తున్నాడు అన్నమాట. ఒకానొక సందర్భంలో భరతుడికి ఎన్నటికీ పట్టం కట్టే అవకాశమే లేదు, ఎందుకంటే పెద్ద కొడుకుకే ఆ పట్టాభిషేకం కనుక. ఆ సందర్భంలో ఆ కైక ఎంత మథన పడి చెప్పాలా వద్దా, అడగాలా వద్దా, ఉచితమా అనుచితమా అని ఏం ఘర్షణ పడిందో ఏమో, కొంచెం తలబిరుసు వ్యవహారం కనుక అలా మొరటుగా అడిగి ఉంటుంది. అందున కూడా ఎంత విచిత్రమో ఆడవాళ్ళ మనస్సు. నేను ఒకవేళ ఇక్కడే ఉంటే ఆ ఊరి ప్రజలంతా కూడా, దేశ ప్రజలంతా నాకే ఓటు వేసేసి ఆ భరతుణ్ణి అడ్డుకుంటారేమో అని భరతుడికి పట్టం కట్టాలి అన్న మాటతో ఊరుకోకుండా రాముణ్ణి అడవులకు పంపేయాలి అని కూడా అనుకుంది. అంటే పిల్లలకి కలిగించేటటువంటి ఆ ఉత్తమ స్థితికి ఏ ఒక్కరి వల్ల కూడా చెడు రాకూడదు అని అన్నమాట. ఇప్పుడు వీరు దైత్యులుగా, రాక్షసులుగా చలామణిలోకి వచ్చేసారు అనుకోండి, ఎంత కాదన్నా పక్షపాతం చూపిస్తారు, అంతే కదండి. కొంచెం ఆ దేవతల వరుసలో వీరు కూర్చుందామని సిద్ధపడ్డారు అనుకోండి, ఆ పిన్నమ్మ పిల్లలు అనిపించేటటువంటి భావన కలిగి, లేదా వారి కోరలు, వారి పురెలు, వారి వికృత వేషాలు ఇవన్నీ చూసి కాస్త ఏవగించుకుంటారేమో దేవతలు. దితి కడుపు తీపి కన్న ప్రేమ ఎంత బాగా చెప్తోందో. వీరికి ఉత్తమ స్థితి కలగాలి అంటే చాలదా? తృప్తి లేదు. వీరికి దివ్యములైనటువంటి రూపం రావాలి. మా రాక్షస పోలిక ఎక్కడ రావద్దు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. దివ్య రూపాలు రావాలి. మళ్ళీ ఇంకొక మాట, వీరు అంతటి దివ్య రూపాలు తెచ్చుకుని అంతటి మంచి మంచి ఉన్నత పదవులను పొంది ఈ నా మనస్తత్వాన్ని ఎక్కడైనా సంతరించుకుంటే ఎప్పుడు ఎక్కడో కొట్లాట, పగ, ప్రతీకారాలు, కక్ష, కసి, ద్వేషం రగులుకు పోవడాలు వారికి మళ్ళీ అధోగతే పట్టేస్తుంది. కనుక అలా కలగకూడదు. వీరు దివిచరంతు, దేవలోకంలో వీరు ఎప్పుడు సంచరించాలి, నా మాట ఇలా వదిలై అన్నట్లుగా ఉంది అన్నమాట దితి. నిజంగా చెప్పాలి అంటే ఆ సమయంలో ఏది కోరినా ఇచ్చేసేలాంటి పరిస్థితి. ఎందుకంటే దేవేంద్రుడు ఒకానొక అపరాధ భావంతో, ఒకానొక పశ్చాత్తాపంతో ఆ వజ్రాయుధాన్ని ఇలా పెట్టుకుని ఎదురుకుండా అంజలి ఘటించి చేతులు కట్టుకుని ఇలా ఉన్నాడు. ఏమో ఏ రకంగా శపించి పరేస్తుందో ఏం పరిస్థితో. ఇన్నాళ్ళు ఒకలాంటి గండాన్ని ఎదుర్కొంటూ ఏదో దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా 990 సంవత్సరాలు గడిపాం. చాలా ఆశ్చర్యం. దేవేంద్రుడు ఇల్లు వదిలిపెట్టి ఎంతకాలం అయిపోయిందో. ఒక చిన్న అవకాశం మాటు వేసి ప్రాణాలు దక్కించుకోవాలని ఎంత గొప్పగా చూశాడో. మనం గతంలో ఒక ప్రశ్న వేసుకున్నాం. ఏమనంటే దేవేంద్రుడు నిజంగా అంత మొనగాడు, అంత మొగాడే అయితే
గర్భవిచ్ఛిత్తి చేయడం అన్నది చాలా తప్పు కదా, నిజంగా అది అధార్మికమైన ప్రవృత్తి కదా, ధర్మం తప్పినట్లే కదా. ఏంటి ఏమీ చేతకాని అలాంటి పసిగుడ్డు మీద, ఇంకా పసిగుడ్డు అని కూడా అనడానికి లేదు, బయటికి వచ్చాక కదా, బయటకి రాని గుడ్డు మీద తన ప్రతాపం చూపిస్తాడా, వజ్రాయుధం పెడతాడా అని ఇలాంటి ప్రశ్నలన్నీ గమనించండి. ఆ పుట్టిన శిశువులు ఎలా ఉన్నారని శ్రీమద్భాగవతం చెప్పింది. ఒక దగ్గర మహా దివ్యమైనటువంటి అగ్నిహోత్రంలాగా ఉన్నట్లు ఒక దగ్గర చెప్పారు. ఒక దగ్గర బాగా కరిగించినటువంటి బంగారంలాగా అంత దివ్యమైన తేజస్సుతో ధగధగగా మెరిసిపోతున్నారు అన్నారు. అంటే అంతకంటే చెప్పడానికి పోలిక దొరకలేదన్నమాట. ఒకానొక వైష్ణవ వ్రతానికి పర్యవసానం ప్రతిఫలం ఇదన్నమాట. కచ్చిగా చేసినా కూడా సంపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తాను అని చెప్పి ఉదారంగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు చొరవ చేస్తే ఏర్పడినటువంటి దివ్య తేజస్సుతో ఉన్నారు అన్నమాట వారు. మరి అలాంటి దివ్య తేజస్సులు గుడ్డుగా ఉండగానే అంతటి ప్రభావంతో అంతటి అగ్నిహోత్రంలాగా ఉంటే 49 అగ్నిహోత్రాలు కలిస్తే ఒక్క దేవేంద్రుడు నిలబడతాడా అక్కడ? ఎగిరిపోడా? పుట్టినంత మాత్రం చేతనే. కనుక సమయం మించిపోకుండానే కార్యం చక్కబెట్టుకోవాలి అని చెప్పినటువంటి పెద్దల నీతి ఏదుందో దాన్ని గుర్తెరిగినటువంటి దేవేంద్రుడి కదా. ఇంకొక అద్భుతమైనటువంటి మాట కూడా ఆపస్తంభులు ఒక దగ్గర చెప్తారు. చాలా ముఖ్యమైన మాట ఇది, చాలా జాగ్రత్తగా వినాలి. యహ హింసార్థం అభిక్రాంతం హంతి మన్యురేవ మన్యుం స్పృశతి న తస్మిన్ దోష అని ఉంది ఆపస్తంభ ధర్మసూత్రంలో అన్నమాట. ఎంత అద్భుతమైన మాట అంటే కొన్ని ఇంకా చాలా ఇలాంటి సుభాషితాలు ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయి. తాత్పర్యం ఏమి అంటే మన సంసారం కోసం, మన కుటుంబం కోసం డబ్బు, దశకం, ఐశ్వర్యం వీటన్నింటినీ జాగ్రత్త పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో భార్య కోసం దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, కొన్ని సందర్భాల్లో పుత్ర సంరక్షణం కోసం ఫలానా దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇలా చెప్తూ అన్నింటికంటే అత్యావశ్యకమైనది ఆత్మ సంరక్షణం అని చెప్పారు అన్నమాట. కనుక ప్రకృతంలో ఆపస్తంభ ధర్మ సూత్రంలో చెప్పిన మాట ఏమి అంటే, ఎవరైతే హింసాపూరితమైనటువంటి ధోరణితో అధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఒకానొక పగతో చంపి ప్రతీకారం తీర్చుకోవాలి అనే సందర్భంలో వారికి ఏదైనా ఒకానొక దెబ్బ తగిలితే వారి పగే వారిని హింసించింది, శిక్షించింది అనర్థం. ఈ పూనుకున్నవాడు నిమిత్త మాత్రుడు, ఇతడికేమీ అంటదు అన్నమాట. కనుక శాస్త్రాలన్నీ ఏం బోధిస్తున్నాయి? ఆత్మ సంరక్షణం అనేది పరమ ముఖ్యం, అంతకంటే పరమధర్మం మరొకటి లేదంటున్నాయి. కనుక దేవేంద్రుడి ప్రాణాల మీదకే ఈ వ్యవహారం వచ్చేసింది. కనుక ఇంతటి కఠోరమైనటువంటి నియమాల మధ్య ఆ దివ్యమైనటువంటి ఆ కశ్యపుల తేజస్సు ఒకానొక మహాద్భుత విస్ఫోటనాన్ని కలిగించేటటువంటి అపూర్వమైన అద్వితీయమైన శక్తిగా అవతరించబోతోంది. కనుక దానివల్ల తన చరిత్ర మటుమాయం అయిపోవడం కొద్ది క్షణాల్లో అన్నట్లుగా ఉంది. కనుక ఆ దేవేంద్రుడు సర్వస్వం విడిచిపెట్టేసి వచ్చి ఈ దితి దగ్గర మాటు వేసి ఈ అవకాశం కోసం చూశాడనమాట. గమనించండి, దేవేంద్రుడు కనుక అధర్మాత్ముడైతే చేతికి చిక్కినటువంటి ఆ గుడ్డును చీల్చి వదిలేస్తాడా? చంపేంత వరకు విదిలిపెట్టకుండా ప్రయత్నిస్తాడా? కానీ దేవేంద్రుడు చంపలేదు. పైపెచ్చు ఏమన్నాడు? మీరు నాకు భ్రాతలురా అన్నాడు. అంటే మీ వల్ల నేను సమృద్ధిని పొందాలి అని దేవేంద్రుడు అన్నారు. వారేమన్నారు అంటే, అన్నయ్య మేము నీకు పోష్యవర్గం రా, నువ్వు మమ్మల్ని కనిపెట్టుకుని మమ్మల్ని ఆడించి పాలించి మాకేదైనా కావాల్సింది పెట్టి అన్నట్లుగా ఉండాలి అని అంటే ఆ భ్రాతృప్రేమ. అవతలి వ్యక్తి అంతటి వజ్రాయుధం పట్టుకుని వస్తే కూడా ఛేదిస్తున్నాడు తప్ప చంపట్లేదు అనే అంశాన్ని గమనిస్తే కదా వారు కాస్త ప్రశాంతంగా ఉంటారో. అందుకనే కదా ఆ బాధ ఓర్వలేక ఏ కాస్త భయం లేకుండా సుస్వరంగా చిన్నగా రోదనం చేశారు అని అన్నారు కదా. అది కూడా చేయకపోతే అదంతా కూడా ఏదో ఒకనొక మెటీరియలిస్టిక్ అంటారు కదా, ఒక ఉపకరణలాగా ఒక కర్రలాగా అయిపోతుంది అన్నమాట. అందులో చేతనం లేకుండా అయిపోయేది అన్నమాట. కనుక గురుగారు వాల్మీకి మహర్షి ఎంత అద్భుతమైన కావ్యరసాన్ని అందిస్తారో ఆ సందర్భంలో చిన్నగా సుస్వరంగా కమనీయంగా మన ఇళ్లలో చంటి పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఏ రకంగా ఉంటుందో, వేదవయ్యకి పాలకి టైం అయిపోయింది ఏడ్చేస్తున్నాడు అంటారు. ఇంకొక సందర్భంలో మరొకటి, ఇంకొక సందర్భంలో కరెంటు పోయినట్టుంది, ఉక్కబోసేస్తోంది, ఏడ్చేస్తోంది అని ఆ పిల్లల ఏడుపు చూసి కూడా మురిసిపోయే తల్లిదండ్రులని మనం లోకంలో గమనిస్తాం కదా. కనుక సుస్వరంగా ఏడుస్తుంటే చిట్టి తండ్రి ఏడవకరా నాన్న ఏడవకరా అన్నట్లుగా మారుదహ అన్నాడనమాట ఆ దేవేంద్రుడు.
సరే, ప్రకృతంలో మనం ఎక్కడ ఉన్నామంటే దేవేంద్రుడు ఆ పని చేయడం తప్పు కదా, అధర్మం కదా అని అనిపిస్తుందేమో. ఎంత మాత్రం కాదు. అది ఒక మాట. దేవేంద్రుడు కూడా పగతో ప్రతీకారేచ్ఛతో ప్రవర్తించలేదు మరేమి అని ఈ సమస్యను పరిష్కరిస్తే చాలు అని అనుకున్నాడనమాట. ఆ సమస్య వారికి తన పట్ల ఉండేటువంటి వైరం, వారంతా మూకుమ్మడిగా కలిసి తనను మట్టుబెట్టేలాంటి ఆ స్థితిని దూరం చేయడం, అంతవరకే ప్రధానమైనటువంటి తాత్పర్యం అన్నమాట. కనుక మనం గతంలో కూడా అనుకున్నాం. ఏమనుకుంటే నా మమార దితేర్గర్భ శ్రీనివాసానుకంపయ. దేవేంద్రుడు వ్యవహరించాడా, ఉపేంద్రుడే వ్యవహరించాడా, 1000 కన్నులున్న సహస్రాక్షుడు వ్యవహరించాడా, సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాతు అన్నట్లుగా శ్రీమన్నారాయణుడే వ్యవహరించాడా అన్నట్లుగా ఉంది ఆ వైనం. లేకపోతే గుడ్డు మీద వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ప్రాణాలు పోకుండా ఉంటాయా అండి? మరీ గమ్మత్తు కాపోతే. కనుక ప్రకృతంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదలు పెట్టేమో అంటే వీరంతా కూడా ఒకానొక కుత్సితమైన బుద్ధితో తాను సంకల్పం మొదలు పెట్టినట్లుగా ఆ ప్రభావానికి ప్రభావితులై వేరేలాగా వీరు వ్యవహరించకూడదు. వీరికి ఉత్తమమైనటువంటి స్థానం కలగాలి. వాతస్కంధాః. మరొక్క మాట, వీరందరికీ కూడా దివ్యములైనటువంటి రూపాలు రావాలి. మరొక్క మాట, అంతటి ఉత్తమ స్థితిని పొంది అంతటి దివ్య రూపధారులై వీరు అక్కడే వ్యవహరించాలి, అక్కడే సంచరించాలి తప్ప అధోగతి వీరికి పట్టకూడదు అని అనిపిస్తుంది కదా. దితి వాతస్కంధాః అంటే మనం కొద్దిగా వివరించుకోవాలి. బహుశా దీంతోటే ఈ మాట పూర్తయిపోతుందేమో. కన్న తల్లి ప్రేమ, బిడ్డల పట్ల ఆరాటం, ఆత్రం దితిలో ఎంతగా చూపిస్తున్నారో వాల్మీకి గురుగారు ఏమన్నారంటే, వాతస్కంధాః ఇమే సప్త అని ఉంది కదా. నాయన, నా పిల్లలకి ఒక ఉచ్చగతిని కల్పించవా అనొచ్చు కదా. నా పిల్లలకి ఒక మహోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పించవా, నా పిల్లలకి ఒక అద్వితీయమైన, ఇంతకుముందెన్నడూ ఏ దేవతలకు లేనంతటి ఒకనొక పరమయోగ్యమైనటువంటి స్థానాన్ని కల్పించు. ఇలా 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 వగైరా చెప్పచ్చుగా. ఇదే ఎందుకు ఎన్నుకుంది? దానికి పూర్తి సమాధానం అయితే విష్ణుమాయ మన శ్రీహరి సంకల్పం. అది మనం తరువాత కొద్దిగా వివరించుకోవాలి. ప్రకృతంలో వాతస్కంధాః అని చెప్పడం ఒక మాట. వాత అన్నదానికి వాయువు అని అర్థం. మరి స్కంధాః అంటే పలు పలు అర్థాలు. అందులో వరుసగా చెప్తారు. ఏమనంటే, నా పిల్లలో ఎలా ఉండాలి అంటే, ఒకానొక సందర్భంలో భారం మోయలేని వాడు భుజానికి ఎత్తుకుని ముందుకి ఆ బరువును తీసుకెళ్లినట్లుగా నా పిల్లలు ఉండాలన్నమాట. దితి కోరిక ఎలా ఉందో గమనించండి. ఈ స్కంధము అనే మాట ఎక్కడ వ్యవహరిస్తారు అంటే, ఆ భారాన్ని తన భుజస్కంధాలపైన మోపుకుని ఈ రకంగా వ్యవహరించాడు. ఇలా ఇలా చెప్తూ ఉంటారు కదా. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల భుజస్కంధం మీద మోపి ఆ వ్యవహారాన్ని వారు వానప్రస్థుల ఇలా వగైరాగా చెప్తుంటారు కదా. ఆ సందర్భంలో మనం స్కంధ అనే మాట విన్నాం అంటే, గొప్పగా సమర్థవంతంగా అలు పెరగకుండా భారాన్ని మోసేటటువంటి చోటు ఏది అంటే ఇది అన్నమాట. ఈ భుజం అన్నమాట చెప్తారు. ఏమనంటే, యథాహి పురుషో భారం శిరసా గురుం ఉద్వహన్ తం స్కంధేన స ఆధత్తే తథా సర్వాహ ప్రతిక్రియ అన్నారన్నమాట. నెత్తిన పెట్టుకుంటే కొంతసేపటికి అది నెప్పి తోస్తే, భరించలేకపోతే, తట్టుకోలేనంత భారమైపోతే, యథాహి ఏ రకంగా అయితే పురుషుడు లోకంలో భారాన్ని మోసేటటువంటి పురుషుడు శిరసా గురుం ఉద్వహన్, గురుం అంటే భరించలేనంతటి తలకు మించిన భారం అంటారు కదా, అలా అన్నమాట. తలకు మించిన భారం అయిపోయే సందర్భంలో తం స్కంధేన స ఆధత్తే, దాని భుజాల మీదకి దింపుకుని ఏ రకంగా అయితే అతడు మోస్తాడో అంతే తప్ప విడిచిపెట్టేయడో తథా సర్వాహ ప్రతిక్రియ అన్నారన్నమాట శ్రీమద్ భాగవతంలో. స్కంధ అనే దానికి ఒకానొక చిన్న నిర్వచనం ఇలా తెలుస్తోంది. నా పిల్లలు అంతటి లోకోత్తరమైనటువంటి బాధ్యతను నిర్వహిస్తూ అది బరువుగా భావించకుండా అంత ఉత్తములుగా ఉండాలి అని ఒక భావం వస్తుంది. ఇంకొక భావం ఏమి అన్నారు? పంథాహ అన్నారు. అంటే మార్గము అని అర్థం అన్నమాట. నా పిల్లలందరూ వాయువుకి ఏమైతే మార్గములో ఆ మార్గాలకి ఆ అధిపతులుగా ఉండి ఆ వ్యవహారాన్ని చక్కబెట్టాలి అన్నారన్నమాట. ఎందుకంటే ఒక దగ్గర చెప్తారు మహాభారతంలో, స్కంధము అన్నదానికి పంథాహ అని అర్థం రాస్తారంటే మార్గము అని అర్థమట. అంటే తథాబ్రవీత్ మహాసేనం మహాదేవ బృహద్వచ సప్తమం మారుత స్కంధం అని ఉంది ఒక మాట.
తర్వాతి 4వ పాదం మీద ఉంది అక్కడ. రక్ష నిత్యం అతంత్రిత అని ఉంది మాట. తర్వాత అక్కడ సందర్భం ఏదో ఆ కథ ఏదో అలా ఉంచితే ప్రకృతంలో ఒకానొక సందర్భంలో స్కంధము అన్నదానికి మార్గము అని అర్థం చెప్పేది అన్నమాట. కనుక వాయువుకి ఏమైతే మార్గములు ఉన్నాయో, వాయు గమనం ఏ రకంగా సాగుతుందో ఆ స్థానాలకి అంతకి నా పిల్లలు అధిపతులుగా ఉండాలి అని అర్థం వస్తుందన్నమాట. ఒక సందర్భంలో కాళిదాసు గారు ప్రయోగిస్తారు, స్కంధము అంటే వ్యూహము అని అర్థం అన్నమాట. తన బలగాలను మోహరించడం అని తాత్పర్యం తెలుస్తోందన్నమాట. ప్రతాపోగ్రే తత శబ్ద పరాగస్తదనంతరం యయ ఉపశ్చాత్ రథాదీతి చతుస్కంధేవ సాచమోహ అని ఉంది. సాచమోహ ఆ సేన, ఆ మహారాజు గారు యుద్ధానికి వెళ్ళేటటువంటి ఆ సందర్భంలో చతుస్కంధ అంటే గొప్పగా మోహరించినటువంటి 4 విధములైనటువంటి స్కంధ రూపములుగా అంటే వ్యూహ రూపంగా ఉంది అని అర్థం అనమాట. వ్యూహము అంటే మోహరించడం అని అర్థం అనమాట. మనం చదరంగం ఫలకం మీద చూడగలుగుతాం కదా. ఒక దగ్గర రాజుగారు ఉంటారు, ఆయన పక్కన మంత్రి గారు ఉంటారు, ఆయన పక్కన సేనాపతి అంటారు, ఆయన పక్కన గుర్రం అంటారు, ఆయన పక్కన ఏనుగు అంటారు, వారికి ముందు ఇంకా బంట్లు అంటారు. ఇలా ఒక దుర్భేద్యమైనటువంటి స్థితిలో ఆ వ్యూహం అంతా కూడా ఏర్పరచబడి ఉంటుంది కదా. ఆ రకంగా నా పిల్లలంతా ఈ లోకంలో ఒకానొక దుర్భేద్యమైనటువంటి వ్యూహ రూపంగా ఉండాలి అనే భావం వస్తుందన్నమాట. ఇంకొక మాట కూడా, స్కంధము అన్నదానికి పుస్తకంలో కొంత భాగం అని అర్థం అన్నమాట. గ్రంథ పరిచ్ఛేద అంటారు. ఈ ప్రయోగం ఎక్కడుందంటే పార్వతీదేవి చెప్తోంది. ఒక్క శబ్దానికి ఎంతెంతమంది ఎన్ని రకాలుగా అర్థాలు చెప్తున్నారో. మహాభారతంలో ఒక ప్రయోగం, ప్రకృతంలో పార్వతీదేవి ఒక ప్రయోగం, కాళిదాసు గారు ఒక ప్రయోగం. దీన్ని అంతని ఒక దగ్గర పొందుపరిచి నిఘంటువులు తయారు చేసినటువంటి మహనీయులు మనకు అందిస్తారన్నమాట. అయితే దాన్ని వెతకడంలో చాలా ఓర్పు కావాలి, పరిపూర్ణమైన రామానుగ్రహం కావాలి. ఎందుకంటే ఇది నిజమా కాదా, ఆ పుస్తకంలో అలాగే ఉందా లేదా, ఏదైనా అక్షర దోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నింటినీ పరిశీలించుకుంటే తప్ప ధీమాగా ధైర్యంగా ఒక మాట అనలేం కదా. ప్రకృతంలో పద్మపురాణంలో పాతాళఖండంలో పార్వతీదేవి చెప్తున్నట్లుగా ఒక మాట తెలుస్తోంది. ఏమనంటే, స్కంధై 12 ప్రోక్తం శ్రీమద్భాగవతం ప్రభో శుక తచ్ఛ్రావజామాస మహారాజం పరీక్షితం అనే సందర్భంలో శ్రీమద్భాగవతం 12 స్కంధములుగా ఏర్పడింది. దాన్ని శ్రీ శుకుల వారు పరీక్షిత్ మహారాజుకి ఉపదేశం చేశారు అని పార్వతీదేవి ప్రయోగంలో గ్రంథంలో కొంత భాగం అని చెప్పడం కోసం స్కంధము అని ప్రయోగం చేసేరట. కనుక స్కంధము అన్నదానికి ప్రకృతంలో మనం అర్థం చేసుకోవాల్సినది ఏమి అంటే, వీరు విభాగాలుగా విడిపోయి అంతటా తామే అయి లోక వ్యవహారాన్ని అంతని చక్కబెట్టాలి అన్నట్లుగా ఒకానొక భావం వస్తుందన్నమాట. కనుక వాతస్కంధ అంటే వాయు విభాగాలుగా వీరు ఏర్పడి లోక వ్యవహారాన్ని చక్కబెడుతూ మహోన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని ఒక తాత్పర్యం అన్నమాట. ఇంకొక తాత్పర్యం చెప్తారు, స్కంధము అంటే ప్రకాండము అన్నారు. అంటే అక్కడ అర్థం రాస్తారు, తరోహ మూలాది శాఖా పర్యంతం అని. ఒకనొక పెద్ద మహావృక్షం ఉంది అని అనుకోండి. ఆ పెద్ద మహావృక్షం ఎంతటి గాలినైనా తట్టుకుంటూ ఏ రకమైనటువంటి ఎండ వాన వగైరా వీటికి లెక్క చేయకుండా అలాగే నీడనిస్తూ గొప్ప పూలు పళ్ళు కాయలు వీటిని ఇస్తోంది అనుకోండి. దానికి ప్రధానమైనటువంటి కారణం, దానికి బలం. ఎలాగైతే మనిషికి వెన్నెముకో ఆ రకంగా ఆ కాండం అన్నమాట. ఒకానొక తరువు అంటే ఒకానొక వృక్షానికి మూలాధారం నేల మీద మనకి కనిపించేటటువంటి దాని నుంచి మొదలుపెట్టి శాఖా పర్యంతం అన్నమాట. అంటే నేల మీద నుంచే కొమ్మలు రావు కదా, కొంతవరకు పైకి ఇలా ఎదిగి ఆ తర్వాత శాఖోపశాఖలుగా అది విస్తరిస్తుంది అన్నమాట. అంటే ఆ ఆకులు అంత నీడను ఇవ్వాలంటే, ఆకులకి ఆధారంగా ఆ కొమ్మలు ఉండాలంటే, ఆ కొమ్మ మీద ఆ పక్షులు వగైరాలు ఇవన్నీ కూడా మకాం పెట్టుకోవాలంటే, చిట్ట చివరికి రోడ్డు పని చేసేటటువంటి శ్రామికులు తమ పిల్లలకి ఉయ్యాలలు వెయ్యాలంటే కూడా ఆ కొమ్మలే ఆధారం కదా. కనుక ఇలాంటివన్నీ బలంగా పట్టుకొమ్మగా ఉండాలంటే దానికి ఆయువు పట్టు ఏది? ఈ ప్రకాండం అన్నమాట. దితి కడుపు తీపి ఎంతలా ఉందనుకోండి, ఎంత గంపెడ ఆశ దితికి. కనుక నా పిల్లలు ఒకనొక చెట్టు మూలం నుంచి మొదలుపెట్టి కొమ్మలు వచ్చేంత వరకు ఉండేటటువంటి ఒకనొక దృఢమైన ఒకనొక బీమ్ అనొచ్చేమో, ఒకనొక గొప్ప స్తంభం పిల్లర్ అనొచ్చేమో, ఆ మాదిరిగా ఈ లోకంలో ఒక పిల్లర్ లాగా ఉండాలి అన్నట్లుగా కోరుకుంటుంది అనమాట. వాతస్కంధ అంటే ఇవన్నీ అంతరార్థాలు, చమత్కారాలు, కావ్య సౌందర్యాలు.
మనం ఇష్టంగా ఆలోచిస్తే ఎంత ఇష్టంగా, రామయ్య అంత ఇష్టంగా, అన్నీ చాలా రుచిగా సంతోషంగా ఉంటాయి. మనకి ఇందులో బోళ్ళు భావాలు తెలుస్తాయి. ఈ భావనా పరంపరలో మనం ఎప్పుడైతే మునిగిపోతామో మన పాపాలన్నీ పోతాయి అన్నమాట. కనుకనే ఈ వామన పురాణంలో చెప్పినట్లుగా ఈ సప్తమరుత్తుల కథ విన్న వారికి అన్ని పాపాలు పోతాయి, ఏ వ్రతభంగాలు కావు, వారు మొక్కులు తీర్చుకోలేకపోతున్నాం అనేటటువంటి బాధలు లేకుండా ఆ పరమాత్మ వారికి దినదినం అహరహం క్షణక్షణం అభ్యుదయాన్ని ఏకోత్తర వృద్ధిని కలిగిస్తూ ఉంటాడు అని అలాంటి ఫలితాల్ని చెప్పారు కదా. ఒక్క క్షణం ముగించేస్తాం. ఇంకొక మాట సముదాయ అని కూడా అర్థం అన్నమాట. నా పిల్లలు వాయు సముదాయులై ఈ లోకంలో అంతా వ్యవహరించదురుగాక అని అంటే వీరు విభాగాన్ని పొంది విడివిడిగా అక్కడక్కడ వ్యవహారాలని చక్కబెట్టాలి. మళ్ళీ అందరిలో అందరికీ ఐకమత్యం అంటే సంఘటిత శక్తిగా ఉండాలి అన్నమాట. సమష్టితనం కోరుకుంటుందన్నమాట దితి. కనుక సముదాయము అని కూడా అర్థం. కనుక వాత సముదాయములై నా పిల్లలు వర్ధిల్లెదరుగాక అని ప్రార్థిస్తుంది అన్నమాట. ఈ రకంగా ఆ దితి కోరికను కొంతవరకు చెప్పుకున్నాం మనం. మరికొంత అంశం రేపటి రోజున చెప్పుకోగలం. అమ్మ ఆశ కదా, ఒక్క రోజులో ఒక్క మాటతో ఒక్క శ్లోకంతో తీరిపోతే ఎలా? దాన్ని ఇంకాస్త వివరంగా అనుకుని లోకంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ఏ గంపెడ ఆశతో వారి శ్రమలను లెక్క చేయకుండా పిల్లల పురోభివృద్ధికే పాటుపడుతూ ఉంటారో, ఈ దితికి కలిగినటువంటి వారి పిల్లలకి కలిగినటువంటి గొప్ప వైభవం ఆ పిల్లలందరికీ ఆ తల్లిదండ్రుల దీవెనల వల్ల కలగాలి అని మన రామయ్య ఆ రకంగా లోకంలో ఉన్న తల్లిదండ్రులందరినీ కూడా వారి కడుపు పండేలాగా దీవించి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పిన భావాలన్నీ మనస్సులో మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేసుకుందాము. వాతస్కంధాః ఇమే సప్త చరంతు దివిపుత్రక మారుతా ఇతి విఖ్యాతాః దివ్యరూపాః మమాత్మజాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తచత్వారింశే సర్గే శ్లోకరత్నం. ఈ శ్లోకరత్నంలో తల్లి యొక్క భావన పిల్లలు ఏ విధంగా ఎదగాలి అనే విషయం మొత్తాన్ని కూడా ఆవిష్కరించారు. అదేవిధంగా మరి ఆ మరుత్తులు ఎవరైతే ఉన్నారో 49 మంది ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అంటూ మరి వారు వాయుభాగ విశేషములుగాను సర్వసమర్థులుగాను అందరికీ ఆధారభూతమైనటువంటి వారుగాను ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించినటువంటి వారుగా ఉండాలి అని దితి కోరుకుంటూ ఉన్నది. మరి వారు ఆ ఉన్నతమైనటువంటి స్థానములలో ఏ ఏ లోకములను పాలించారు, ఏ ఏ లోకములకు దేవతలుగా ఉన్నారనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధి విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోపరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ సాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ
क्षुद्विनाशः परम् सुखम् इति सञ्चिन्तयन्तीन्ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तलिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वम् तु दुष्टोऽस्मि गृहाणाभिमतम् वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश श्यामहम् जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्तिदितामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्यादयम् प्राणैः पद्मक्लेहादिबाधनात् वातरेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधानासा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रिमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनकसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपशतशक्रमन्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्
ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైభికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని అనుగ్రహంతో మనం షోడశ దిన అరణ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు 8వ రోజు. మరి ఈ రోజున మనం 8 సర్గలను పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. అంటే 28వ సర్గ నుండి 35వ సర్గ వరకు మొత్తం 270 శ్లోకాలను పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. మరి 8 గంటల 30 నిమిషాలకు వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడే ఈ షోడశ దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.